ఇక అలంకానుపల్లి దస్తగిరి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే హత్య కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కీలక పత్రాలతో పాటు విదేశీ మద్యం బాటిల్ స్వాధీనం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిత్యానంద రెడ్డి పరారీలో ఉండడంతో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి గురించేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం ఏంటి ఆయన ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏంటి? ఏమన్నా ఆచూకీ తెలిసిందా నిత్యానంద రెడ్డిది? ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా ఈ నెల 4వ తేదీన కూడా ఆలంకాన్పల్లి గ్రామంలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే దస్తగిరి హత్య జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి పోలీసులు అయితే కనుక దాదాపుగా ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఈ 11 మందిని అరెస్ట్ చేసిన దాంట్లో కూడా 6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు తమదైన స్థాయిలో విచారించడం జరిగింది. అయితే వీళ్ళు విచారించినంత కూడా ఆ విచారణలో పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళైతే కనుక పూర్తిస్థాయిలో కూడా కొన్ని సంచలన నిజాలు కూడా బయటపెట్టడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కూడా ఉన్నాడని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా రూట్ మార్చి ఏదైతే నిత్యానంద రెడ్డి ఇంటికి కూడా గత అర్ధరాత్రి వెళ్ళడం జరిగింది. పూర్తిగా ఆయన ఇంట్లో దాదాపు 2 గంటల సేపు కూడా పోలీసులు మకా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ అంటే బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కూడా అటు నగరంలో ఉన్నటువంటి సీఐలు అందరూ పెద్ద ఎత్తున కూడా ఆయన ఇంటి వద్దకు ఇది దాదాపుగా ఇంటిలో 3 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో దాదాపుగా కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా వాళ్ళు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్క విదేశీకి సంబంధించినటువంటి 4 మద్యం బాటలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఆయన ఇప్పటికే పరారీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆయనకు సంబంధించినటువంటి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆయన ఎక్కడికి పారిపోకుండా సుదూర ప్రాంతాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ఇదే అంశంపై మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఆయన సతీమణి ఎవరైతే బండి దీప్తి కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి తన భర్తకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆమె కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మీడియా ముందు వాపోయిన పరిస్థితి ఉంది. అయితే గతంగా దస్తగిరి ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో ఏదైతే దస్తగిరి ఇంట్లో దాదాపు 100 కోట్లకు పైగా ఏదైతే ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా పుస్తకాలు దొరికాయంటున్నారో అసలు ఆ డాక్యుమెంట్లు ఎక్కడికి పోయాయి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆమె కూడా మీడియా ముందు అయితే ప్రశ్నించడం జరిగింది. అసలు తమ భర్తకు ఎటువంటి లావాదేవీలు అతనికి ఇద్దరికి మధ్య కూడా ఎప్పుడు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. అలాంటిది పుస్తకాలు కూడా తమ భర్తను కేవలం కావాలని ఇరికిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. ఒక హత్యను తీసుకెళ్లి పుస్తకాలు రాజకీయాలకు అంటగట్టే విధంగా తీసుకొచ్చారని చెప్పి ఆమె అయితే పెద్ద ఎత్తున వాపన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా దీనిపైన అయితే కనుక మరో అడుగు ముందేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ను ఎవరైతే మనం చూసుకోవచ్చు నిత్యానంద రెడ్డి పట్టుకున్న పనులు అయితే కనుక పోలీసులు కూడా ఇప్పటికే ఆ పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయనకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా ఆయన దొరకదా దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ అయితే నడుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే జిల్లాలో దస్తగిరి హత్య కేసు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడే ఈ దస్తగిరి హత్య కేసు సంబంధించి ఇప్పటికే ఒక డీఎస్పీ కావచ్చు, అలాగే 2 ఎస్ఐలు కావచ్చు, 2 సీఏలు కూడా దాదాపుగా సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది సస్పెండ్ అవుతారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ సుధీర్.